పింఛన్లు వస్తున్న 44 లక్షల మందికి 4,000 రూపాయల పింఛన్ జనవరి 1 నుంచి ఇవ్వాలన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. 6 గ్యారెంటీల దరఖాస్తులపై ప్రజల్లో చాలా సందేహాలున్నాయన్నారు. నిరుద్యోగ భృతికి సంబంధించి ఎందుకు దరఖాస్తులు స్వీకరించడం లేదని ప్రశ్నించారు కవిత. కాలయాపన కోసమే దరఖాస్తులు తీసుకుంటున్నారని విమర్శించారు. మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలన్నారు. ఉచిత బస్సు ప్రయాణంతో ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు కవిత. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో భేటీ అయిన కవిత ఎంపీ ఎన్నికలపై డిస్కస్ చేశారు. సారమ్మ జాతర వస్తూ ఉంది కాబట్టి ఈ జాతరకు ప్రత్యేకించి ప్రజలకు అసౌకర్యం కలగకుండా మరి పురుషులకు ప్రత్యేకంగా బస్సులు వేస్తారా, లేకపోతే మహిళలకు వేసే బస్సులు ఇంకా పెద్ద ఎత్తున పెంచుతారా, ఏదో ఒకటి చేయాలి. కానీ బాధ్యత తీసుకొని ఈ జాతరకు వచ్చే ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ ఎగ్జిస్టింగ్ 44 లక్షల మందికి ఏదైతే పెన్షన్లు వస్తూ ఉన్నాయో వాస్తవానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పెన్షన్లు ఎవరికైతే వస్తున్నాయో వాళ్లకు పెంచి డైరెక్ట్గా జనవరి 1వ తారీఖు నుండి ప్రభుత్వం ఇవ్వాలనుకుంటే ఏదైతే 2,000 పెన్షన్ ఉందో 4,000 చేస్తామని చెప్పినారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా డైరెక్ట్గా 1వ తారీఖు నాడు 2,000 వస్తున్న వాళ్ళందరికీ 4,000 ఇచ్చి ఆ తర్వాత అప్లికేషన్స్ తీసుకుని ఉంటే ప్రజలకు కూడా సౌకర్యంగా ఉండేది. ఈ అప్లికేషన్లు పెట్టుకుంటున్నటువంటి ప్రజలు అనేక రకమైనటువంటి సందేహాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి అన్ని డీటెయిల్స్ అడుగుతున్నారు కానీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతలేరు. మరి ఇదేం సంగతి? ఒకవేళ యాక్సెప్ట్ అయిన తర్వాత మళ్ళా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతారా? ఇది కాలయాపన చేసేటటువంటి ప్రయత్నం ఏమన్నా జరుగుతుందా అనేటటువంటి చర్చ ప్రజలలో కొనసాగుతున్నటువంటి సంగతి మీ అందరికీ